ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరంతా నా పిల్లలు, మా పిల్లలు. మీ వయసు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఇంకా మాకు మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా సరే, మా దృష్టిలో మా పిల్లలు, మా విద్యార్థులు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేటి పరిస్థితులు విద్యారంగంలో బాగోలేదు. ఎలా బాగోలేదంటే, ఉపాధ్యాయుడు పిల్లవాడిని మందలిస్తుంటే వాళ్ళ మీదకి దాడులకు వెళ్ళిపోవటం, అవమానపడేలాగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ప్రతి చాలా పాఠశాలల్లో. కానీ మీరు మాత్రం ఇప్పుడు మా మీద ఎంత గురుభక్తి చూపించారో, రేపొద్దున మీ బిడ్డలు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఆ గురువులు మీ బిడ్డలకు గురువులు కాబట్టి మీరు కూడా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. విద్య అంటే ఏంటని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంట్ కూడా మా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మీకేమీ తెలియదు, లోకజ్ఞానం ఏమీ కూడా తెలియదు. ఆ మట్టి ముద్దలను మేము మంచిగా మలిచి, మంచిగా ఒక షేప్ వచ్చేలాగా, ఒక రూపం వచ్చేలాగా మిమ్మల్ని తయారు చేసి మీకు విద్యాబుద్ధులు నేర్పించి, మీరు తప్పు చేస్తున్నప్పుడు ఒకటి దెబ్బ వేసుకుంటూ మిమ్మల్ని ఎంతో ప్రేమించి, ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ మీరు బ్రతుకుతున్నటువంటి స్థితిలోకి మేము రావడానికి కారణం మీ గురువే. ఆ గురువులవే మేము. మా గురువులు మాకుంటారు, మా గురువులు మేము కూడా ఎంతో గౌరవంగా చూస్తుంటాం. నాకు జ్ఞాపకాలు ఏంటంటే, ఇక్కడ చోడవరం ఫస్ట్ ఫుటింగ్ నాది. ఇక్కడ చోడవరం అంటే అమ్మో అని అనుకునేటటువంటి టైం అది ఆ రోజు. అయితే ఉద్యోగం కాబట్టి ఎక్కడ పోస్ట్ వచ్చినా వెళ్ళిపోవాలి కాబట్టి మరి చోడవరంలో పోస్ట్ రావడం అంటే నాకు ఈ విలేజ్ గురించి తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత తెలుసుకున్నప్పుడు ప్రతి చోట కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అనేటటువంటిది నేను ఫేస్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాను. ఇక్కడ నేను పిల్లల్ని డ్రిల్ పీరియడ్ ఎప్పుడైతే దొరికిందో ఫుల్గా 4-5 రౌండ్లు వేపించేసేవాడిని. వేపించేసి ఇదిగో ఈ మూలనే అందరితో జిమ్నాస్టిక్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయించేవాడిని. లేట్గా వచ్చినా, యూనిఫామ్ లేకపోయినా సరే ఫుల్గా ఇచ్చేవాడిని. ఆ కొట్టినటువంటి దెబ్బలో ప్రేమ అనేది ఉంది తప్ప ద్వేషం అనేటటువంటి ఆ మాటకే తావుండదు. గురువు నిన్ను దెబ్బ కొట్టాడంటే ఆ గురువు కొట్టినటువంటి దెబ్బ నీ జీవితంలో నీ జీవితానికి ఎంతో మార్పునిస్తుందని గమనించాలి. అలా మా గురువులు కూడా మమ్మల్ని అయితే, ఇంకా మీరు మా పిల్లలు కాబట్టి మీకు ఇంకా దండన తక్కువగా ఉంది. మరి మేము చదువుకున్న టైంలోనైతే ఆ డెస్క్లో పెట్టి నొక్కేసేవాళ్ళు ఏళ్ళు, ఇంతలో రూలకర పెట్టి ఏళ్ళు తిప్పి కొట్టేవాళ్ళు. అయినా సరే ఇంటికాడ తల్లిదండ్రులు చెప్తే, తల్లిదండ్రులు మాకు తెలియకుండా ఆయన సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి మాతో పాటు సీరియస్గా వచ్చి మాస్టర్ దగ్గరికి మమ్మల్ని బయట నుంచోమని, మాస్టారు తేడా వస్తే తోలు తీసేయండి, చంపేయండి, కొట్టేయండి, వాడు చదువు రావాలి, మిమ్మల్ని మేమేమనము అని చెప్పి సైలెంట్గా సీక్రెట్గా వెళ్ళిపోయేవాళ్ళు. నాన్న ఏం చేశారు మాస్టర్ని ఏమన్నారంటే, మాస్టర్కి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను రా, నేను బాగా చూసుకుంటారు అని తల్లిదండ్రులు తిరిగి మళ్ళీ మాకు చెప్పడం. చూడండి, అప్పటికి ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్లో కానీ, డిసిప్లిన్లో కానీ, పిల్లల యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో కానీ చాలా మార్పు వచ్చేసింది. చాలా అంటే చాలా మార్పు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వివాహం అయింది, భార్య బిడ్డలో మీ కుటుంబం అనేది మీరు ఫామ్ చేసుకున్నారు. మీ పిల్లల విషయంలో మీకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది మీ పిల్లలకు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి యాజ్ ఏ గురువుగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి నేను ఇంకా చెప్పాలంటే, మీరు ఎప్పుడైతే పిలిచారో జంగారెడ్డిగూడెం ఎంత దూరం చెప్పండి? చాలా దూరం. జంగారెడ్డిగూడెం నుంచి నేను అన్న టయానికి ఒక్క నిమిషం కూడా లేట్ లేకుండా పావు గంట ముందరే నేను ఇక్కడికి స్కూల్ క్యాంపస్లోకి రావడం కూడా జరిగింది. వాడికి శ్రీకాంత్కి చెప్పాను, ఎరా నీ టైం ఎంత అయిందో చూడు, నువ్వేం చెప్పావని చెప్పి అడిగాను నేను వాడిని. చెప్తే పావు గంట టైం ముందరే నేను ఇక్కడ వచ్చేసుకున్నాను. కాబట్టి మీలో కూడా భవిష్యత్తులో ఫంక్చువాలిటీ అనేది ఉండాలి.
చేద్దామలే చూద్దామలే అనే విధంగా కాకుండా ఫంక్షనాలిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో మీ భవిష్యత్తు ఖచ్చితంగా చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నీకు నువ్వే ఒక డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తిగా నీకు నువ్వే తీర్చిదిద్దుకుంటున్నావు. ఫంక్షనాలిటీ అంటే అంత సామాన్యమైనటువంటిది కాదు. ఒక నిమిషం యొక్క విలువ చాలా గొప్పది. కాబట్టి పిల్లలందరూ కూడా మిమ్మల్ని పిల్లలు అనాలి. మీరు ఎంత గొప్పవాడైనా సరే ఎరా అనేటటువంటి రైట్ ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సరే మీకు చదువు చెప్పిన గురువుని కాబట్టి, ఇక్కడ చదువు చెప్పినటువంటి గురువుని మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఎరా బాబు ఆ ఎరా అనే మాటలోనూ ఎంతో ప్రేమ ఇమిడిచిపోయి ఉంటుంది అన్నమాట. కాబట్టి నేటి పరిస్థితులను బట్టి మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారేమో, మీ పిల్లల్ని ఒక మంచి ర్యాంక్ ఉన్నటువంటి హోదాలోకి ఉద్యోగాల్లోకి మీ పిల్లల్ని చదివించండి. ఐపీఎస్ ఐఏఎస్ లాంటి ఇంజనీరింగ్, నీట్, డాక్టర్ కోర్సులు ఇవన్నిటిని కూడా మీరు మీ పిల్లలు చదువుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ప్రయత్నం చేసిన తర్వాత ఒక ఫలించకపోతే అది మన తప్పు కాదు. కాబట్టి మీ బిడ్డలను మంచి క్రమశిక్షణతో తీర్చిదిద్దండి. మంచి క్రమశిక్షణతో ఎప్పుడైతే తీర్చిదిద్దారో మీ బిడ్డలు మీకంటే గొప్పవాళ్ళు అవుతారు. మీ బిడ్డలు మీకంటే గొప్పగా చూడాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు. తర్వాత ఫైనల్గా నిజంగా ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్గా, ఎంత అందంగా, ఎంత వండర్ఫుల్గా జరుగుతుందని అనుకోలేదు. జనాభా అంటే మనకి ఏదో పెద్ద హై స్కూల్లో ఉన్నటువంటి 100-200 మంది పిల్లలంటే ఉండరు. మన స్కూల్ని బట్టి మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి మన ఈ యొక్క ప్రోగ్రాం ఎంత దిగ్విజయంగా జరగడానికి మన శ్రీకాంత్, అప్పారావు నిజంగా వాళ్ళ యొక్క కృషి అభినందనీయం. జీవి ప్రసాద్, సతీష్, చంటి వీళ్ళందరూ కూడా నిజంగా సారీ ఇంకెవరి పేరైనా చెప్పడం మర్చిపోతే ఏమనుకోవద్దమ్మా. వీళ్ళందరి యొక్క కృషి మీ యొక్క సహకారంతో చేయగలిగారంటే వాళ్ళ ప్రోత్సాహం ఎంత ఉందో మీరు లెక్కేసుకోండి. కాబట్టి మా పిల్లలమైన మిమ్మల్ని నిండు మనసుతో దీవిస్తూ ఇంకా మంచి భవిష్యత్తులో మీ బిడ్డలను కూడా ఇంకా గొప్ప భవిష్యత్తులో నడిపించాలని, మీరు కూడా క్రమశిక్షణ కలిగి సొసైటీకి, సంఘానికి ఉపయోగపడే విధంగా మీ యొక్క క్యారెక్టర్ ఉండాలని, మీరు అలా జీవించాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వస్తుంది జయరాజు గారికి, సోదరి సంతోషం గారికి నా నమస్కారాలు. తర్వాత మీ విద్యార్థులు మీరు ఆనాటి బాలలు, పిల్లలు, మా పిల్లలు అంటే మాకే అక్కర్లే, మా అభిమాన పిల్లలు, సంతానం మీరు పిల్లలు. మీ అందరికీ, ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ నా మనస్ఫూర్తిగా దీవెనలు. మీరు పాపం మనం ఇలా చేసుకోవాలి. గురు శిష్య సంబంధం అంటే చాలా పవిత్రమైనది, చాలా భద్రత కలిగింది. అందులో ఆ సంబంధం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఆ సంబంధాలు కొంచెం విలువలు తగ్గినాయి. మీరు ఇంత క్రితం నుంచి ఆ విలువలతో ఉన్నవాళ్ళు కాబట్టి మా దగ్గర చదువుకున్నారు. గురువు గారనే అభిమానం మీ అందరిలో ఉంది. ఆ అభిమానంతో మనందరం కలుసుకోవాలి, ఆనందంగా చేసుకోవాలి అని మీలో కొంతమంది బాధ్యత వహించి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ముందు కొంతమంది నిలబడాలి, వాళ్ళు అందరికీ తెలియపరచాలి. మీరు సహకారం ఇచ్చారు, వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటూ వచ్చారు. ఆ ముగ్గురు పిల్లలకి మీ అందరికీ నా హృదయపూర్వక దీవెనలు, అభినందనలు. తర్వాత మీరు ఇప్పుడు ప్రస్తుతంలో అభిమానాలకి చాలా తక్కువ, ప్రేమలు, అభిమానాలు కొంచెం తక్కువైన ప్రస్తుత కాలంలో. మీరు ఎంత అభిమానంతో గురువులని మనం నేర్చుకోవాలని మేము చెప్పింది ఇసుకోకుండా, మేము కొట్టినా తిట్టినా ఏం చేసినా ఎంతో భక్తి శ్రద్ధలతో, బాబోయ్ మాస్టర్ వస్తున్నారు ఏమంటారు, మేడం గారు వస్తున్నారు ఏమంటారు అనే విలువలతో, ఆ ఆకర్షణతో, ఆ ప్రేమలో ఉండే అభిమానంతో, విలువలతో చక్కగా చదివారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీరు తల్లులు అయ్యారు, తండ్రులు అయ్యారు. అలాగే మీ సంతానాన్ని మా
నేర్చుకున్నారో అదే మీ పిల్లల్ని నేర్పుతూ బాబు ఇలా ఉండాలి, మన క్రమం ఇది, మన ఆకర్షణ ఇది, ఈ వినయం, విధేయత, క్రమశిక్షణ ఈ మూడు మీ పిల్లలకు కూడా నేర్పుతూ ఇప్పటి నుంచి ఇక ముందు జీవితంలో కూడా వాళ్ళు అలాగే ఉండాలని మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దాలి. మీరు మా దగ్గర ఎలా తీర్చిదిద్దింపబడ్డారో అలాగే మీ పిల్లలు వాళ్ళ గురువుల దగ్గర తీర్చిదిద్దింపబడడానికి మీరు తల్లిదండ్రులుగా సహకరించాలి. మీ పిల్లలు చక్కగా క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచి ప్రేమ, అభిమానం అనే విలువలను తెలుపుతూ వాళ్ళని మంచి క్రమంలో పెంచుతూ మీరు ఇంతకంటే ఉన్నత స్థాయిలో అభిమానాలతో ఆనందంగా మీ జీవితాలను గడపాలని కోరుకుంటూ మీ యొక్క ప్రేమాభిమానాలను మేము ఎంతో ఆనందంగా స్వీకరించి ఇక్కడ ఇంత అభిమానం పొందినందుకు నేను చాలా సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వక దీవెనలతో దీవిస్తూ సంతోషిస్తూ నిర్మిస్తున్నాను. హెడ్ మాస్టర్ గారు అంటే లేట్ హెడ్ మాస్టర్ గారు సాంబశివరావు గారికి ప్రజెంట్ మన దగ్గర లేరు, ఈ లోకంలో లేరు. నేను ఈ స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి అంటే 92లో వచ్చాను. అప్పటి నుంచి కూడా చూసినట్టయితే నాకున్న మాస్టర్లో హెడ్ మాస్టర్ గారు సాంబశివరావు గారు, అలాగే రామకృష్ణ మాస్టారు, బ్రహ్మం మాస్టర్ గారు, పెద్ద తెలుగు మాస్టర్ గారు ప్రసాద్ గారు, చిన్న తెలుగు మాస్టర్ గారు మేడం గారు, భారతి గారు, లేటెస్ట్గా ప్రసాద్ గారు లెక్కల మాస్టర్ గారు, మీ మాస్టర్ గారు లెక్కలకి వచ్చేవారు. వీళ్ళు లేరు అంటే వీళ్ళతో నేను కలిసి పనిచేశాను కాబట్టి నాకైతే వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది కాబట్టి నేను వారిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరినీ కూడా మనమందరం ఒక 2 minutes వారి కోసం ప్రార్థన చేద్దామండి. దయచేసి లేచి నిలబడండి. మౌనం పాటించండి, ఒక్క నిమిషం పాటించండి. కూర్చోండి అమ్మా దయచేసి. నేను ఎలిమెంటరీ స్కూల్లో ఇవి కూడా చెప్పుకున్నాను. వర్ణమాల ఇప్పటికీ వచ్చి నాకు నెక్స్ట్ 87లో నాకు ప్రమోషన్ వచ్చింది గుండంపల్లి. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడి నుండి ఇక్కడికి 92లో వచ్చాను. 2003 వరకు చెప్పా. మళ్ళీ దుద్దుగూరు వెళ్ళా, దుద్దుగూరు నుంచి కోయిలగూడెం గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళా. అక్కడి నుంచి మళ్ళీ హెచ్ఎంకి ఇక్కడికే వచ్చాను. ఇక్కడికి హెచ్ఎంగా వచ్చినప్పుడు ఎందుకు వచ్చానంటే ఈ స్కూల్ పిల్లలు లేదా ఈ ఊరి పిల్లలు చాలా మంచివాళ్ళు, చాలా అమాయకులు, చెప్పంగానే అర్థం చేసుకునేవాళ్ళు. నేను ఎంత తిట్టినా కొట్టేదాన్ని కాదులేండి, తిట్టేదాన్ని, బాగా విపరీతంగా తిట్టేదాన్ని. పాప పిల్లలు అర్థం చేసుకునేవాళ్ళు. మిమ్మల్ని అయితే చాలా తక్కువే తిట్టాను చెప్పాలంటే. 92 బ్యాచ్ ఉంది, పర్వాలేదు, కొత్తగా వచ్చిన బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్లన్నీ కూడా ఒక రకమైన అంటే దరిద్రులు అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలీదు. ఎందుకంటే వయసు అటువంటిది. మీకు అప్పుడు వయసు 14 or 15 years. అటువంటి ఇప్పుడు పిల్లలకి మేము ఏం చెప్పినా కూడా ఎలా ఉండేదో మాకైతే తెలియదు. కానీ అప్పుడు నేనైతే చాలా ఫేస్ చేశాను. నేను వచ్చి రాగానే నాకు ఇంగ్లీషును ఎన్ఎస్ ఇచ్చారు 8th, 9th, 10th క్లాసెస్కి. మరి నాకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేది. నా పిల్లలు అక్కడక్కడ ఉండేది, చిన్న అమ్మాయి టింకు మాత్రమే నా దగ్గర ఉండేది. అయితే మరి ఈ రకంగా చెప్పినప్పుడు నేను హెచ్ఎంగా పనిచేసినప్పుడు అదే టయాన్ని నేను ఎంఈఓగా చేశాను నల్లజర్ల మండలానికి. కాబట్టి ఒకేసారి నేను వర్క్ ఎక్కువ చేసినా కూడా మన స్కూల్ చోడవరం స్కూల్కి నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు ఇది కట్టడం జరిగిందండి, ఆడిటోరియం కట్టించాను. నెక్స్ట్ అదే టైంలో ఎంఈఓగా ఉన్నప్పుడు మన స్కూల్ పేరు ఫస్టే వచ్చేది, మండలంలో 10th రిజల్ట్ ఫస్ట్గానే వచ్చేది. కాబట్టి నాకన్నా నాతో ఉన్నటువంటి అసిస్టెంట్స్, ఫస్ట్ అసిస్టెంట్ కానివ్వండి, మిగతా మాస్టర్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మన స్కూల్ పేరును మాత్రం మండలంలో ఫస్ట్గా ఉంచి పేపర్లోనూ మంచి అధికారుల దగ్గర ఎక్కువగా ఉండేది. సరే, ఇంకా పోతే డ్రిల్ మాస్టర్ అన్ని విషయాలు చెప్పేశారండి. డ్రిల్ మాస్టర్ అంటే ఏంటంటే నెక్స్ట్ హెడ్ మాస్టర్ తర్వాత డ్రిల్ మాస్టర్. ఆయనకే లోపడతారు కూడా. ఎందుకంటే మీకు పనిష్మెంట్లు ఇచ్చేది ఆ మాస్టరే, అలాగే మీకు ఎక్సర్సైజ్ చేయించేది ఆ మాస్టరే. కాబట్టి డ్రిల్ మాస్టర్ కూడా మనకి చాలా ముఖ్యమైన వారు. సరే, ఇంకా ఇప్పుడు చెప్పింది ఏంటంటే మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు, మేడం గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రజలు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు పిల్లలు, చిన్న పిల్లలు, మాకు దృష్టిలో మీరు చాలా చాలా చిన్న పిల్లలు. అంటే నేను 2003 వరకు చేశాను కాబట్టి
2000లో రామకృష్ణ మాస్టర్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. అప్పుడు మీ బ్యాచ్లో అనుకుంటా నేను నల్లజర్ల మక్కా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. కాబట్టి మీ బ్యాచ్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఈ ఊర్లో నేను 8 years ఉన్నాను. ఈ ఊరు నుంచి నేను నల్లజర్ల మక్కా వెళ్ళి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి డైలీ సర్వీస్ చేశాను. ఏది ఏమైనా కూడా మీ బ్యాచ్ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. పిల్లలు మీ బ్యాచ్ వచ్చేటప్పటికి చాలా అమాయకంగా ఉన్నారు. ఫస్ట్ నేను చూసిన బ్యాచ్కి ఇప్పుడున్నటువంటి బ్యాచ్లకి చాలా అమాయకులు. ఈ ప్రవీణ ఎవరో ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. కాంతమ్మ కూడా మంచి జోకులు వేస్తూ ఉండేది. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మీలో ఏ మాత్రం కూడా మార్పులు లేవు. ఇప్పుడు ఈ కుర్రోడు ఎవరు అప్పారావు చెప్పాడు. నిజంగా కుర్రోడు చాలా సైలెంట్ అండి. ఇంతే ఉండేవాడు కొడకలాగా, చిన్నపిల్లాడు. ఏంటి అతని అబ్బాయి కూడా ఇంత చదువులో ఉండేదేమో నాకైతే తెలీదు. అంత ఇన్స్పైర్ అయ్యాడని నాకైతే తెలీదు. ఈ తెలియజేసిన పిల్లలందరూ కూడా 8th క్లాస్కి వచ్చేవాళ్ళు. 7th క్లాస్ అది యూపీ. నేను ఎంఈగా ఉన్నప్పుడు దాన్ని హై స్కూల్ చేసి వచ్చా, సైన్ చేసి రావడం అనమాట. సరే ఏదైనా కుర్రాడు అంతగా బాగా చదువుతాడని కూడా నేను గ్రహించుకోవాలి. ఎందుకంటే నోటెడ్ కాదు, సింపుల్గా ఉండేవాడు, సైలెంట్గా ఉండేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు. మాకు ఇద్దరు గుర్తుంటారండి. బాగా తెలుగు పిల్లలు గుర్తుంటారు, అలాగే బాగా అల్లరి చేసే పిల్లలు గుర్తుంటారు. అంటే ఇక మధ్యలో ఉన్న పిల్లలు ఎవరు గుర్తుండరు. కానీ ఈరోజు ఆ కుర్రోడు చెప్తుంటే నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఏంటంటే మేము చెప్పిన చదువు ఒక్కడు కాకపోతే ఒక్కడికైనా ఇన్స్పైర్ అయిందా. అలాగే మేము చదువుకునేటప్పుడు బిషప్ హైస్కూల్ స్కూల్ విజయవాడ కాన్వెంటే. నా ఎడ్యుకేషన్ అంతా కాన్వెంట్ అండి. బాయ్స్ ఎక్కడ తగల. మీ టీచింగ్ దగ్గరే ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద నాకు తగలేదు కో ఎడ్యుకేషన్. అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పుష్పలత ఆవిడ, వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఆమె బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయింది. వాళ్ళ హస్బెండ్ కూడా బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యింది. తను కూడా ఈ మధ్యన చెప్పింది, ఏమే నీ వల్లనే నేను ఇన్స్పైర్ అయ్యానని. అంటే నా వల్ల కూడా చదువు విషయంలో ఇన్స్పైర్ అవుతారనే సంగతి నాకు తెలియదు. సరే గతం అది వదిలేయండి. కుర్రాడు ఉన్నాడు, ఎవరో మన కుర్రాడు శ్రీకాంత్ చదివేటప్పుడు అన్ని దూల వేషాలు. అంటే ఈ మాట నేను ఉపయోగించకూడదు ఈ స్టేజ్ మీద. కానీ ఎప్పుడు కూడా తనేదాన్ని, కొట్టేదాన్ని. నాకు ఆ కుర్రాడు గురించి చెప్పేవాళ్ళు తెలిచారు నుంచి, అదండి ఇదండి అంటే ఆ విషయాలు ఇప్పుడు చెప్పను అనుకోండి. అయితే వాళ్ళ అక్క కిరణమై నాతో చాలా చాలా అభిమానంగా ఉండేది. ఎందుకు అభిమానం నాకు తెలియదు. ఒక ఆడపిల్ల అయ్యింది కూడా ఒక ఆడ టీచర్ని ఎందుకు అంత అభిమానిస్తుంది. ఇప్పటికీ ఈవెన్ అమ్మాయి నన్ను వదలదు. ఇప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది. అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని ఎలా చెప్పిందో ఇప్పుడు కూడా అదే చెప్తుంది. వాళ్ళ అలాగే సిస్టర్ అనుపమ బాగా చదువు, అమ్మాయి బాగా చదివేది. అమ్మాయికి కూడా గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, కుర్రాడు ఒక మాట అన్నాడు శ్రీకాంత్, మనం ఎలా పేదగా పుట్టినా చచ్చిపోయేటప్పుడు చాలా ధనవంతులుగా చనిపోవాలి. ధనవంతులుగా ఎలా అవుతామండి? ఆ ధనమైన అందరి దగ్గర ఉండదు, కొందరి దగ్గర ఉంటుంది. సంపాదిస్తాం. లక్ష్మి అనేది మీ ఇంట్లో మా ఇంట్లో అస్తమాట పరిగెత్తూనే ఉంటుంది. నాకు చెప్పాలి, నా చేతిలో ఎన్ని కత్తిల్లో డబ్బు వస్తే ఉండదు నా దగ్గర, అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. కాబట్టి కుర్రోడు చెప్పింది కరెక్ట్, ఆ మాటే మనం నమ్మాలి. కానీ మా దగ్గర చదువుకున్న కుర్రోడు ఇంత బాగా చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత అల్లరితనం దగ్గర కూడా ఇంత తెలివితేటలు ఉన్నాయా? ఎంత చెప్పాడండి. లోకం చదివేశాడు, అప్పుడే జీవితం చదివేశాడు. ఇంకెందుకు ఒక మాట అన్నాడు, నా తల్లిదండ్రుల పుణ్యమో నా అక్కలకి ఇదో పుణ్యమో నేను ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. కాబట్టి మన బంధువుల్ని రక్త సంబంధులు తలుచుకుంటూ ఉండాలి. మేడం గారు చెప్పినట్టు ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. సొంత ఇంట్లోనే లేవు, సొంత రక్త సంబంధులు లేరు, మన కడుపును పెట్టిన బిడ్డల దగ్గర లేరు, ఏమీ లేదు. ప్రేమ లేని కాలం వచ్చింది, భయంకరమైన కాలం వచ్చింది, ఒకరికొక సంబంధాలు లేని కాలం వచ్చింది. ఎప్పుడు చూసినా సెల్లో మునిగిపోవడం, ట్యాబ్లో మునిగిపోవడం. ఏముందంటే ఉంది, ఏదో ఉంది, అందుకే మునిగిపోతున్నాం. కాబట్టి మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే దయచేసి సెల్కి అడిక్ట్ అవ్వద్దు, సెల్కి బానిస అవ్వద్దు. చాలా భయంకరమైనటువంటి స్థితి సెల్ అనేది. కాబట్టి బాగా చదవండి, బాగా చదవండి. ఇంతగా కాదు, మనం ఏదో చదువుకోలేదు వాళ్ళు ఉద్ధరించడం ఏంటని. ఆ కుర్రోడు ఉన్నాడు చూడండి, బాపనయ్య నీ ఊరు అబ్బాయి మేస్త్రి, ఆ పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నాడు. మీకు ఎలా తెలుసు అంటారేమో. నేను ప్రజెంట్ లాస్ట్కి వస్తాను, లాస్ట్ పాయింట్ చెప్తాను ఆ విషయం. అయితే ఆ అబ్బాయి తన పిల్లల్ని, పెద్ద పిల్లల్ని లాయర్ చదివిస్తున్నాడు. అబ్బాయిని ఇంజనీర్ చదివించాడు. ఇంకో పిల్ల ఇప్పుడు ఏంటంటే కాలేజీలో చదువుతుంది, మంచి ఇది వచ్చింది. ఒక తాపీ మేస్త్రి అయింది పిల్లల్ని అలా చదివిస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. మేము ఇంత జాబ్ వాళ్ళు సరే మా పిల్లల్ని అంత బాగా ఏం చదివించుకోవాలి. కానీ పిల్లల్ని మనం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనం అక్కడితో ఆగిపోకూడదు. పరిస్థితులలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దయచేసి వాడి కోసం కూడా ఒక్క క్షణం మౌనం పాటిద్దాం. ఒక్కసారి లేచి నిలబడండి.
కూర్చో. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో పీడీగా చేస్తున్నాను. నా ప్రొఫెషన్, నేను పీడీ అయినా నేను ఆర్చరీ కోచ్ని, నేను ఆర్చరీ నేషనల్ కోచ్ని. అర్థమైందా? అలాగే ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారు ఉన్నారు కదా, లోకేష్ గారి భార్య కొన్ని సంవత్సరాల క్రితం నా స్టూడెంట్ ఆర్చరీలో, బ్రాహ్మిణి. అలాగే నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ దాంట్లో నేను ఏపీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ని నేను. అంటే ఈ విషయం ముందర చెప్పాల్సింది, చెప్పలేకపోయాను, సారీ, తెలుసుకోండి అందరు, ఓకేనమ్మా. ఎందుకంటే మానవ హక్కులు అంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మేము వాటిని సాల్వ్ చేయడానికే చూస్తాం తప్ప విషయాన్ని పెద్ద చేయడానికి చూడం. అలాగే మన తరపు నుంచే మేము ఉంటాం తప్ప పోలీసులకి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నాం. పోలీసులకి మానవ హక్కులు అంటే ఎప్పుడు కూడా వ్యతిరేకమే. అర్థమైందా? థ్యాంక్ యూ.
వాళ్ళ ఆయన ఇక్కడ మన చక్కా విజయలక్ష్మి వాళ్ళ ఆయన్ని డ్యాన్స్ చేయడానికి పంపించడానికి వచ్చింది. ఆయన రాను 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 కుదరదయ్య పాట చేస్తాను. ఇంకోటి ఏమన్నా పాట పెట్టండి. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లక్కనేది బతుకమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి ఎందరన్న వాటే గాని మళ్ళీ ఎంతన్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చేత్తమ్ము ఏమన పలిజు నన్ను తగినట్టుగా బదులు చెబుతీ దగ్గర నన్ను చేరదీస్తే ఉట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే చిన్నటిగా అట్టబొమ్మ జంట కట్టుకుంటే ఉట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే చిన్నటిగా అట్టబొమ్మ జంట కట్టుకుంటే ఆడియన్స్ లాగా మౌనకున్నా గానీ అమ్మో లోన గంటనగా జరిగిందే నమ్మో తెమ్మ తిరిగి నాదే మైండొస్తేమో హే
గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా సూడు ముసిగే తన్ని నిద్రపోయిందే ఆరాధాన్ని చేరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేని లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు గతమును పుచ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు కథలై నిలిచేది వీళ్ళు కలలకు పందిళ్ళు వీళ్ళే నోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెప్పుడు జతగాళ్ళు చెడుకు ఎప్పుడు పగవాళ్ళు వీళ్ళ వయస్సు నూరేళ్లకు కుర్రాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు అదేది లేని వాళ్ళు రారీ తల మెరిసేటి కళ్ళు నిగలాడేటి ఒళ్ళు విరిసే చిరునవ్వు చల్లు ఎదలో నాటెను ముళ్ళు తీయాలో దాన్ని చలివేళ్ళు నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిళ్ళు మూసి ఉన్న వాకిళ్ళు తెరిచినప్పుడే తిరునాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు రారీ నీతులు చెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు తులిపెయ్యానాటి పూజులు మనవే ముందున్న రోజులు తెంచేసే పాత సంకెళ్ళు మనుషులే మన నేస్తాలు కమాన్ క్లాప్ మనసులే మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులే మన నేస్తాలు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రారీ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే
సొగ్గాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు రారీ. ఇలా ఎవరైనా నాలాగా పిల్లలకు పందిళ్ళు వీళ్ళు, వీళ్ళేనో ఇవేటి మునగాళ్ళు, చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుపుకెప్పుడు పగవాళ్ళు, వీళ్ళ వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు అందరం కలవాలి అనుకున్నాం. ఖచ్చితంగా వీళ్ళు చూసుకుని వీళ్ళు చేసుకుని కలిసాం. సో ఇలాంటి సందర్భమే ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే కలవాలి అనుకుంటే కలవగలం. కానీ బిజీ అనే చిన్న అబద్ధం చెప్పి నాకు కుదరడం లేదు అనే ట్యాగ్ లైన్ పెట్టి తప్పించుకుంటున్నాం. సో అది లేనంత వరకు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకు, ఈరోజు కొన్ని పరిస్థితులను బట్టి ఎవరో మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఎక్కడికో వెళ్ళారు. ఆ ఎక్కడికో ఇక్కడ కూడా అవ్వచ్చుగా. సో వాళ్ళు దీన్ని ఒక ఆప్షనల్గా ఏబిసిడి ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నారు. అలా కాకుండా ఏదో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ లాగానో చక్కగా ఇక్కడికి ఒక్క చోటకే వెళ్ళాలి అనే ఆప్షన్ లేని సిచ్యువేషన్ వస్తే మనం ఖచ్చితంగా చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు అప్పారావు గారు చేసిన వీళ్ళందరూ మనందరం అనుకుని ఒక ఆదివారం అయితే కొంచెం పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం అవకాశం ఉంటుంది కదా, సెలవు దొరుకుతుంది కదా అనుకుని ముందడుగు వేసాం. సో అలా ఏదైనా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి సెలవులు ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరి మీద బర్డెన్ పడదు, స్కూల్కి లేవాలి స్కూల్స్కి పంపించాలి అనేటటువంటి బర్డెన్ పడదు అనే ఉద్దేశంతో ఒక రోజు పెట్టుకున్నాం. ఇట్స్ ఎనీ కేస్ ఒకవేళ నిజంగా మనకు అవకాశం ఉంటే మన పెద్దదైనటువంటి చంటి చెప్పినటువంటి, అంటే చంటి అంటే చిన్న కదా, పెద్దదైనటువంటి చంటి లేదు అది కాబట్టి 50 years అంది. కానీ 50 years దాకా ఏమో చెప్పలేము. ఎవడు రాజు ఎవడు మంత్రి. ఇప్పటికే కూర్చుంటే లేస్తే కూర్చోలేను అన్న పరిస్థితులు, కింద కూర్చొని ఫోటో దిగమంటే ఎవరు నేను రానన్నారు. అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు కూడా. సో పరిస్థితిని చెప్పలేము. మన అవకాశం ఉంటే ఇంకొక అదే మళ్ళీ 25 yearsకి చెప్పలేము. కాబట్టి అట్లీస్ట్ మనం ఒక 5 to 10 years మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేద్దాం. హాయ్ నువ్వు ఎప్పుడు వచ్చాను? నేను మొన్నే 1 week అయింది. అక్కడ బుకింగ్ వేరేగా ఉంటుంది. సో అప్పటిదాకా లేదు. కానీ అంటే ఏం లేదు అంటే మనకి పెద్దవాళ్ళు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అని ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు పాపో బాబో పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చేసరికి అటు కన్యాదానం చేయాలన్నా ఇటు అబ్బాయి పెళ్లిలో హడావిడిగా తిరగాలన్నా ముందు ఓపిక ఉండాలరా బాబు మీకు. అలాగే వాళ్ళకి పాపో బాబో పుడితే వాళ్ళని ఆడించేంత ఓపిక ఉండాలి. అందుకని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. అలాగే మనకు కూడాను మన ఆరోగ్యాల రీత్యా మన తిళ్ళు మంచి తిళ్ళు ఏం కాదు, చక్కగా పొల్యూటెడ్ తిండి తింటున్నాం. కాబట్టి ఆ పరిస్థితులు ఎంత వయసు దాకా ఆగుతామో తెలియదు. కాబట్టి 5 to 10 years మధ్యలో ఎక్కడికో వెళ్ళేది కూర్చోండి బాగున్నాయి, ఆ కుర్చీలు బాగున్నాయి అక్కడ కూర్చోండి. కాబట్టి అలా ప్లాన్ చేద్దాం 5 to 10 years మధ్యలో. బాయ్స్ ఎవరో లేరని శ్రీకాంత్ చాలా తప్పించుకున్నాడు. బాయ్స్ వెళ్ళాల్సింది అందరూ ఎక్కాలి. అందరూ ఒకసారి పైకి ఎక్కండి మళ్ళీ దిగిపోవాలి. ఆడవాళ్ళేనమ్మా, చేతులు ఎత్తేసినా కాళ్ళు ఎత్తేసినా ఆడవాళ్ళు ఆడేవాళ్ళు. ఈడ కాదు ఆడవాళ్ళు. వెళ్ళండి అందరూ పైకి ఎక్కండి. పైకి ఎక్కడానికి జీవి గడ్డి వెళ్ళిపోయింది. రే జీవి లోపల అంతే. బల్బు ట్యాప్ కాబట్టి పదండి. అరే పైకి పదండి ధర భీమవరం పాలు కావాల మరి. సచివతి హస్బెండ్ గారు, మీ నేమ్ తెలియదు నాకు. జయలక్ష్మి హస్బెండ్ గారు. ఈనాడు
సుఖం రాజుల ఏమిటో జీవితం. వస్తుందా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో ప్రేమనుకుని ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. దీన్ని కాలా దగ్గర కంకాలు అమ్ముతుంటారు. ఇంకో పాట ఏదండి మళ్ళీ మురళి గారి చేత వేసాడు. ఇంకో పాట ఏదాడు. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నులగ తీరుగా ఉన్నవే. తిల్లు అన్నాడి చేపెడితే టిల్లా టిల్లా రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడైంది, సాయంత్రం వేడయింది, చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన
అభినయ హేళ రచ్చలేపితే పోలా ఓ రమాలా ఈ పిల్లలకు కూడా సేర పెడితే పోలా. హలో, ఒకసారి సాంగ్ అంటే ఆపండి. ఇంకో పార్టిసిపెంట్ జాయిన్ అవుతారు ప్లీజ్. సరిత డాటర్. మా వాటర్ చాలా కేసీగా ఉన్నట్టుంది. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం 7 సాయంత్రం వేడైంది, చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల. మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా. ఓ రమాలా ఈ పిల్లలకు కూడా సేర పెడితే పోలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి. గుర్తుపెట్టుకో, నీకంటే తోపావు. కుర్చీని మాట్లాడబెట్టి